తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 21 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగి 2 గంటల నుండి కౌంటింగ్ జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత పోలింగ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ వార్డు ఎన్నికలు ఇప్పుడే ప్రారంభమైన ఎన్నికల పండుగ మొదలైందని మనం చెప్పవచ్చు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 21 మండలాలకు ఈరోజు మొదటి విడతగా ఎన్నికలు ప్రారంభమైన ఓటర్లు ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్నది చెప్పచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 21 మండలాలకు గాను ఆదిలాబాద్లో ఇంద్రవెల్లి, ఉట్నూరు, ఇచ్చోడ మండలాలు, నిర్మల్లో మామిడ, లక్ష్మణచంద, ఖానాపూర్, పెంబి, కడెం, దస్తరాబాద్ ఈ మండలాలకు ఎన్నికలు ప్రారంభమైన గ్రామ పంచాయతీ. అయితే ఈ ఎన్నికలు మొత్తం ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో 136 గ్రామ పంచాయతీలు గాను 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం ఎన్నుకోబడ్డాయి. 120 గ్రామాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. 659 మంది క్యాండిడేట్లు ఉన్నారు. వార్డు మెంబర్లు 1072 వార్డు మెంబర్లకు అవుతున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాకు వస్తే 106 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు మొదలైనామని చెప్పవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఇప్పుడే ప్రారంభమైనవి. అయితే ఈ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలకి అయిపోతుంటాయి. తర్వాత లంచ్ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమై సాయంత్రంలో ఈ ఎన్నికలు ఫలితాలు మనకు అందే అవకాశం అయితే మనకు ఉన్నది. అయితే ఎమ్మెల్యే ఎలక్షన్కు గ్రామానికి ఒకటే బాక్స్ ఉంటుంది, పోలింగ్ బూత్ ఒకటే బాక్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రతి వార్డుకు, అంటే ఉదాహరణకు మనం ఒక గ్రామ పంచాయతీ కనకాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇందులో 8 వార్డులు ఉన్నాయి, 8 బాక్సులు ఉంటాయి ప్రతి వార్డు. అంటే వార్డుకు దాదాపు 150 నుంచి 200 లోపే వార్డు మెంబర్ల సంఖ్య ఉంటుంది, ఓటింగ్ సంఖ్య ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా 1 గంటకు అయ్యే అవకాశం అయితే మనకు చాలా కనిపిస్తున్నాయి. తర్వాత 2 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయ్యి దాదాపు సాయంత్రం 4 గంటల లోపల సర్పంచ్ ఎలక్షన్ పూర్తి అవుతుంది. సర్పంచ్ ఎలక్షన్ కౌంట్ అయినాక ఆ తర్వాత కొన్ని గ్రామాలలో ఉప సర్పంచ్ కూడా మేజర్ గ్రామ పంచాయతీ మాత్రమే కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉన్నది. ఉప సర్పంచ్ కూడా ఎన్నిక చేసి ఈరోజు సర్పంచ్, ఉప సర్పంచులు మరి వార్డు మెంబర్లందరినీ ఈరోజు ఫలితాలు ప్రకటిస్తారంటే మనకు అవకాశం కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ నుండి.